హలో క్రికెట్ లవర్స్. ఇప్పుడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకంటే మిచెల్ స్టార్క్ 100 టెస్టులు పూర్తి చేసుకోవడమే ఇందుకు కారణం. క్రికెట్ లో ఎంతో మంది ఎడమ చేతి వాటం బౌలర్లను చూశాము. అతడి బౌలింగ్ శైలి వేరు, అతడి దూకుడే వేరు, అతడి పరుగు మామూలుగా ఉండదు. మిచెల్ స్టార్క్ 2011 న్యూజిలాండ్ పై తన తొలి టెస్ట్ ఆడిన మిచెల్ స్టార్క్ ఆరంభం నుంచి తన వైవిధ్యమైన బౌలింగ్ శైలితో ఆకట్టుకున్నాడు. అరవీర భయంకరమైన బౌలింగ్ స్పాట్ కలిగిన ఆస్ట్రేలియా బౌలింగ్ దళంలో స్టార్క్ ప్రత్యేక బౌలర్ గా ఎదిగాడు. అనుకున్న ప్రదేశంలో బంతిని విసరడంలో మిచెల్ స్టార్క్ దిట్ట. నియంత్రణతో కూడిన ఖచ్చితత్వంతో బంతులు విసరడం స్టార్క్ యొక్క ప్రత్యేకత. ఇన్ స్వింగ్ యార్కర్లు అతని బౌలింగ్ అంబుల పొదిలో ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. అందరూ ఉపయోగించేది బంతినే, కానీ మిచెల్ స్టార్క్ ఆ బంతిని అందుకోగానే ఆ బంతి మాయ చేస్తుంది, బ్యాటర్లను అయోమయంలో పడేస్తుంది. అతడు చెప్పినట్టే వింటుంది. తన కెరియర్ లో 2023లో మాత్రమే గాయం కారణంగా టెస్ట్ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. స్థిరత్వానికి చిరునామాగా ఉండే స్టార్క్ వేసిన తొలి ఓవర్లలోనే 20 సార్లు వికెట్ పడగొట్టాడు. అతడు తీసిన 400 వికెట్లలో ఓపెనర్ల వికెట్లే 107 ఉన్నాయి. ముఖ్యంగా ఎడమ చేతి వాటం బ్యాటర్లకు మిచెల్ స్టార్క్ అరకరాని కొయ్యగా మారాడు. స్పింగ్ కు అనుకూలించే పిచ్చులపై మిచెల్ స్టార్క్ విసిరే బంతులు బ్యాటర్ల మీదకు మిసైల్స్ లా దూసుకు వస్తాయి. బంతి ఎక్కడ పడి ఎటువైపు వెళ్తుందో అర్థం కాక అయోమయంలో అవుట్ అయిన బ్యాటర్లు ఎందరో ఉన్నారు. తన కెరియర్ లో 125 మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించాడు. వన్డే క్రికెట్ లో, T20 క్రికెట్ లో స్టార్క్ బౌలింగ్ శైలి వేరు. టెస్ట్ క్రికెట్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆరంభంలోనే వికెట్లు తీయడంతో పాటు మధ్యలోనూ వికెట్లు పడగొట్టి భాగస్వామ్యాలను విడదీస్తాడు. ఇలా మలుపు తిప్పిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. ఇక గులాబీ బంతితో స్టార్క్ ఇంకా ప్రమాదకరంగా మారతాడు. ఈ మ్యాచ్ లో 18 సగటుతో 74 వికెట్లు పడగొట్టాడు. తాజాగా డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ స్టార్క్ ఉత్తమ ప్రదర్శనకు వేదికగా నిలిచింది. స్టార్క్ స్పింగ్ కు విండీస్ బ్యాటర్ల నుంచి సమాధానమే లేకుండా పోయింది. సైన్ వాన్ మైగ్రాత్, నాథన్ లియోన్ తర్వాత 400 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. 400 వికెట్లు తీసుకోవడానికి 19,064 బంతులు విసిరాడు మిచెల్ స్టార్క్. 16,334 బంతులు విసిరి 400 వికెట్లు తీసిన సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ జైల్ స్టైన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 35 సంవత్సరాల స్టార్క్ ఈ ఫామ్ ను ఇలాగే కొనసాగిస్తే మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటాడు.